ఈ కథ ముగ్గురు ధైర్యవంత సైనికుల కథ. ముగ్గురు సైనికులు వాళ్ళ రాజ్యం పట్టి ఎన్నో మహాయుద్ధాలు చేసి గెలిచారు. చాలానే శ్రమించారు. కానీ యుద్ధం అయిపోగానే ఆ ఊరు మహారాజా వాళ్ళని అస్సలు లెక్క చేయకుండా, ఇంకా వాళ్ళు తప్పులు లేకుండా కూడా వాళ్ళని ఊరినింకా బయటికి వెళ్లిపోమని ఆదేశించారు. అప్పుడు ఆ ముగ్గురు సైనికులు దిక్కుతోచకుండా ఎటు వెళ్లాలో తెలియక అలాగే ఊరు దాటి వెళ్లిపోయారు. దూరంగా అలాగే వెళ్లుతూ తెలియకుండా ఒక అరణ్యంలోకి వెళ్లిపోయారు. ఆ అరణ్యంలో ఎక్కడ చూసినా చీకటే చీకటి. వాళ్ళు అప్పుడు నిర్ధారించుకున్నారు, మన ముగ్గురిలో ఇద్దరు పడుకున్నప్పుడు ఇంకొకరు కాపలు కాయాలి అని. ఇద్దరు సైనికులు పడుకున్నారు. మిగతా ఒక సైనికుడు అటు ఇటు తిరిగి కట్లన్నీ తీసుకొనొచ్చి అగ్గి అంటించాడు. ఆ నిప్పు వెలగంగానే ఆ వెలుగులో సర్కస్ లో ఒక జోకర్ మాదిరిగా ఒక విచిత్రమైన వ్యక్తి అతను ముందు నిల్చుకున్నాడు. అతడుని చూసి ఈ సైనికుడు ఆశ్చర్యపోయాడు. జోకర్ అడిగాడు, నువ్వు ఎవరు అని. సైనికుడు చెప్పాడు, నేను ఒక పేద సైనికుడని. మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. మీరు నాతో ఇలాగే కూర్చుకొని మాట్లాడండి అన్నాడు. నేను రాత్రంతా కాపలా కాయాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు చాలాసేపు మాట్లాడుతున్నారు. అప్పుడు సైనికుడు చెప్పాడు, వాడు జీవితంలో నడిచిన ప్రతి బాధలని అతనితో పంచుకున్నాడు. అప్పుడు ఆ జోకర్ తన బుట్టినింకా ఒక పాత కోటుని తీసుకుని అతనికి ఇచ్చాడు. ఆ కోటు చాలా పాతగాను మరి అంత శుభ్రంగాను ఉండలేదు. సైనికుడు ఆశ్చర్యపోయాడు. ఆ కోటుని చూస్తూ ఉన్నాడు. ఆ కోటుని చూస్తుండగా ఆ జోకర్ సైనిక చెవుల్లో ఏమో చెప్పాడు. అది వింటూ ఈ సైనికుడు నవ్వుతా ఆ కోటుని తాకుతూ ఉన్నాడు. దాన్ని సరిగ్గా చూసి వెనక్కి తిరిగి ఆ జోకర్ కి ధన్యవాదం చెప్పుతాము అని తిరిగితే ఆ జోకర్ అక్కడ లేదు, మాయమైపోయాడు. సూర్యుడు కొండల్లో నుంచి తొంగి చూస్తూ భూమిపైన కిరణాల్ని చెల్లుతున్నాడు. తెల్లారైంది. ఆ సైనికుడు మిగతా ఇద్దరు సైనికురాల్కి రాత్రి జరిగిన విషయమన్నీ చెప్పాడు. ఆ ఇద్దరు సైనికులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. దాంట్లో ఒక సైనికుడు వాడికి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. నాకు కూడా జోకర్ ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఆ బ్యాగ్ ఎలాంటిదంటే దాంట్లో బంగారు నాణ్యాలుండి అవి అసలు ఎంత ఖర్చు పట్టినా అయిపోవుని. ఇంకో సైనికుడు కూడా తనకి కలిగిన అనుభవంని చెప్పుకున్నాడు. అతనికి అదే జోకర్ ఒక రణబీరి పీపీ ఇచ్చాడు. అది ఊదినప్పుడు చుట్టుపక్కన ఉండే జనాలు వాళ్ళకే తెలియక మాయంలోకి వెళ్లిపోయి నేను చెప్పినట్టు నాట్యం చేస్తూ ఉంటారు అని బొమ్మల మాదిరిగా అని చెప్పాడు. ముగ్గురు సైనికులు వాళ్ళకి దొరికిన వరదానం గురించి చాలా సంతోషపడారు. అప్పుడు మొదటి సైనికుడు అనుకున్నాడు, ఎందుకు నేను దొరికిన ఈ వస్తువుని పరీక్షించకూడదు అని. అతను ఆ కోటుని ధరించి అడిగాడు, హే కోటు, మాకి ఉండడానికి ఇల్లు లేదు, మాకొక ఇల్లు కట్టివు అని. క్షణార్థంలో పిడుగు పట్టినట్టు గట్టిగా శబ్దమొచ్చి వాళ్ళు ఆశ్చర్యచకితమైనారు. ఎదుర్లో చూస్తే ఒక పెద్ద రాజమహల్ లాంటి బంగ్లా ఉనింది. ఆ రాజమహల్లో పెద్ద ఉద్యానవనం, గొప్ప జాతీయ గుర్రాలు, దానికి ఒక బంగారం రథం కూడా ఉనింది. వాళ్ళందరూ చాలా సంతోషించి ఆ రథంలో ఎక్కి అలానే పక్కన ఉండే రాజ్యానికి పర్యటనకి వెళ్తామన్నారు. చుట్టుపక్కల ఉండే రాజ్యాలని కూడా చూడాలని వెళ్లారు. వాళ్ళు ఈ ఆశ కూడా త్వరగానే నెరవేరింది. పక్కనే ఒక రాజ్యం దగ్గర ఆగిపోయారు. అక్కడ ఆగిపోయేటప్పుడు ఎదుర్లో ఒక పెద్ద రాజమహల్ కనిపించింది. అక్కడ ఉండే సైనికులు వీళ్ళ విషయాన్ని లోపలికెళ్లి మహారాజుకి చెప్పారు. మహారాజులు కూడా వీళ్ళని చూసి చాలా సంతోషించారు. వీళ్ళు వాల్కం చూసి చాలా సంతోషించి అతను అనుకున్నాడు, వీళ్ళు ఏ గొప్ప రాజ్యంతోని మహారాజులు కొడుకులయ్యుండొచ్చు. వీళ్ళు ముగ్గురులో ఒకడు నా కూతుర్ని అంటే రాజ్యకన్యాని పెళ్లి కోసం అడుగుతారు అని. 3-4 రోజు మా అతిథిగా ఉండండి అని వాళ్ళతో అడిగి అతిథి గృహంలోకి వెళ్లడానికి ఆదేశించారు. మరుసో రోజు రెండో సైనికుడు రాజకన్యతో ఉద్యానవనానికి పర్యటనానికి వెళ్లాడు. రాజకన్యతో సమయం గడుపుతున్నట్టుగా రాజకన్య అతని చేతిలో ఉన్న బ్యాగ్ ని చూసి, ఇది మీరు ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది అని అడిగింది. అప్పుడు అమాయకంగా ఆ సైనికుడు జరిగిన విషయాన్ని ఆ సైనికుడు రాజకన్యకి చెప్పేశాడు. అప్పుడు ఆ రాజకన్యకి దుర్బుద్ధి వచ్చింది. మరుసటి రోజు ఆమె సైనికుడికి అతను తాగే రసాయనంలో మత్తు మందు కలిపి ఇచ్చేసింది. అది తాగిన వెంటనే సైనికుడు ప్రజ్ఞ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ రాజకన్య ఆ బ్యాగ్ ని దోచుకుని ఇంకొక బ్యాగ్ ని ఆ స్థలంలో పెట్టేసింది.
కొన్ని రోజుల తర్వాత ఆ సైనికుడికి సంశయం వచ్చింది. రాజకన్య నన్ను మోసం చేసింది, నాతో ఉండిన ఆ మాయ బ్యాగ్ని తీసుకెళ్ళింది. అప్పుడు ఈ విషయంని విని ముగ్గురు సైనికులకి చాలానే కోపం వచ్చింది. అప్పుడు కోట్ అందుకున్న మొదటి సైనికుడు అన్నాడు, మనం ఆ రాజకన్యకి పాఠం నేర్పాలి అని. వాడు ఆ కోటుని ధరించి ఏ కోట్ నన్ను రాజకన్య ఉండే ఆ గృహానికి తీసుకెళ్ళు అన్నాడు. వాడు అప్పుడు క్షణమే మాయమైపోయి రాజకన్య ఉండే గృహంకి వచ్చేశాడు. అక్కడ చూస్తే ఆ రాజకన్యే అతి ఆశగా ఆ బ్యాగ్ నుంచి బంగారు నాణ్యాల్ని తీసి అన్నిటినీ రాశి చేసుకుంటూ కూర్చోనునింది. అప్పుడు హఠాత్తుగా కోటు వేసుకున్న ఆ సైనికుడిని చూసింది. తెలివిగా ఏం చేసింది, దొంగ 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 అని అరిచేసింది. సైనికులందరూ వచ్చేశారు. అప్పుడు ఆ కోటు వేసుకున్న సైనికుడు పరిగెత్తాలని దిక్కుతోచగా కిటికీ నుంచి దూకాలని ప్రయత్నించాడు. అప్పుడు ఆ కిటికీ దగ్గర ఉన్న ఒక చెట్టుకి అతని కోట్ ముడిపడిపోయింది. ఇప్పుడు మూడో సైనికుడు సరది వచ్చింది. వాడు అతని దగ్గర ఉన్న ఆ రణబీరి పీపిని ఊది పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. దాంట్లో ఒకడిని దూతడు చేసి మహారాజు దగ్గర పంపాడు. ఆ దూతడు జరిగిన విషయానంతా మహారాజుకి చెప్పాడు. అప్పుడు తెలివిగా రాజకన్యే 2 రోజుల గడువు అడిగింది. ఎంత? 2 రోజుల గడవ. ఆ 2 రోజుల గడవ మధ్యంలో ఆ రాజకన్యే ఒక కుతంత్రం చేసింది. ఒక పేద అమ్మాయి వేషం వేసుకుని బుట్టి నిండా మంచి భోజనంని పెట్టుకుని తనతో ఒక దాసిని తీసుకుని ఈ ముగ్గురు సైనికులు పెద్ద సైన్యాన్ని డేరా చేసుకున్న చోటకి వెళ్ళింది. అక్కడ వెళ్లి ఒక మంచి గొంతులో పాట పాడింది. అందరూ ఈమె పాట వినడానికి దగ్గరకొచ్చినప్పుడు తన దాసికి సైగలు చేసింది. ఆ దాసి తెలివిగా ఆ రణబీరి పీపిని ఎత్తుకొచ్చేసింది. ఇద్దరూ వెంటనే అక్కడనింకా రాజమహల్ కి వచ్చేశారు. ఇద్దరూ చాలా సంతోషించారు కూడా. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు సైనికులు అంతా పోగొట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అప్పుడు నిర్ణయించారు. మొదలు సైనికుడు చెప్పాడు, మన ముగ్గురు ఒక్కొక్క దారిలో వెళ్లతాం, ఎవరెలా బతుకుతామో చూద్దామన్నాడు. అదే మాదిరిగా వాళ్ళు విడిపోయి ఒక్కొక్క దారికి వెళ్లారు. రెండో సైనికుడు నడుస్తూ 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 అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు విశ్రాంతి కోసం. ఆ చెట్టు మంచి ఎర్ర యాపిల్ చెట్టు. అతనికి చాలా ఆకలేస్తుండగా మొదటిగా ఒక ఎర్ర యాపిల్ తీసుకొని తిన్నాడు. కానీ అతని ఆకలి తీరలేదు. మళ్ళీ ఇంకొక యాపిల్ తీసుకొని తిన్నాడు. ఇంకేం మూడో యాపిల్ తీసుకోవాలి. అప్పటికి అతని ముక్కు చాలా పొడుగ్గా పెరగడానికి ప్రారంభించింది. ఎదుగుతూ 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 చాలా ఎదగడానికి అయింది. ఎవ్వరూ ఆపలేనంత పెద్దదైపోయింది వాడు ముక్కు. చూస్తూ 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 చాలా దూరంగానే ఎదుగుతా ఉనింది. ఇంకా ఇద్దరు సైనికులు వాడు పాటుకి వాళ్ళు నడుస్తా ఉంటే కాల్లో ఏమో తగులుకుని కింద పడిపోయారు. ఏంటా అని చూస్తే ఎవరిదో ముక్కున్నట్టు ఉంది అని మొదటి సైనికుడు చెప్పాడు. ఇది ఎవరితో ముక్కు అని ఆ ముక్కుని వెంటాడుతా చేస్తూ 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 వస్తే వాళ్ళ స్నేహితుడితో ముక్కు అని తెలిసింది. వాళ్ళ స్నేహితుడికి వచ్చిన ఈ దుస్థితి చూసి చాలానే బాధపడ్డారు. వాడు బాధపడుతున్నప్పుడు మళ్ళీ అదే జోకర్ ప్రత్యక్షడయి, మిత్రులారా మీరు బాధపడకండి, పక్కన ఉండే ఇంకో యాపిల్ చెట్టు, దాంట్లో ఉన్న యాపిల్ తినేస్తే సరిపోతుంది అన్నాడు. దాన్ని తినిపించండి అన్నాడు. కానీ ఈ చెట్టు నుంచి 2 యాపిల్ తీసుకెళ్లి ఆ కుతంత్రమైన రాజకన్యకి ఇవ్వండి అని చెప్పి మాయమైపోయాడు. అప్పుడు స్నేహితుడు పక్కన యాపిల్ చెట్టుని ఇంకా 2 యాపిల్ తెచ్చి వాళ్ళ స్నేహితుడికి తినిపించి అతని ముక్కు సరిపోగా అతను తర్వాత ఈ 2 చెట్టు నుంచి యాపిల్ తీసుకొని మారువేషంలో ఒక మాలీలాగా రాజమహల్లోకి వెళ్లాడు. రాజకన్ని ఆ యాపిల్ ని చూసి చాలా ఇష్టపడి తినాలని ఆశించి ఒక యాపిల్ ని తినింది. తర్వాత వెంటనే ఇంకొక యాపిల్ ని గడగడగడాని తినేసింది. అప్పుడు తన ముక్కు ఎవరూ ఆపలేనంత పెద్దగా పెరిగింది. అది ఎంత పొడుగ్గా పెరిగిందంటే రాజమహల్ చుట్టూ సుట్టి రాజమహల్ కింద ఉండే ఉద్యానవనం వరకు వచ్చేసింది. ఈ విషయం మహారాజుడికి తెలిసింది. పాపం మహారాజుడు భయపడిపోయాడు. రాజ్యంలో అందరికీ తెలిసిపోయింది. మహారాజులు అందరికీ చెప్పాడు, నా రాజకన్యకి ఎవరైతే సరిచేస్తారో వాళ్ళకి అద్భుతమైన బహుమానాలు ఇస్తాను అని. మాలివేషం అందుకున్న ఈ సైనికుడు మళ్ళీ వైద్యకుడు వేషం వేశాడు. తర్వాత
ఆ యాపిల్ రసంని మందులో కలిపి రాజకన్యకి ఇచ్చాడు. ఆమె ముక్కు ఇంకా పెద్దగా పెరగడం మొదలెట్టింది. రాజకన్య భయంలో ఉండగా మరుసటి రోజు ఇంకా ఆ ముక్కు నయం కాకుండా పోయింది. అప్పుడు సైనికుడు చెప్పాడు, రాజకన్యే, మీరు ఎవరిదో కొన్ని వస్తువుల్ని దోచుకున్నారు. అందుకే మీకీ శిక్ష పడింది. నాకీ కొన్ని విద్యలు తెలుసు. దాని ద్వారా నాకీ అన్నీ తెలుస్తుంది అని చెప్పాడు. మీరందుకే ఆ వస్తువుల్ని తిరిగిచ్చేయండి అన్నాడు. కాని ఆ రాజకన్యే ఒప్పుకోలేదు. మరుసటి రోజు ఇంకో యాపిల్ రసాన్ని పిండి ఔషధిలో ఇచ్చినట్టుగా ముక్కు ఇంకా పెరిగింది. అప్పుడు రాజకుమారికి అర్థమైంది, తను తొందరగా ఆ వస్తువుల్ని వాడికి అప్పగించగా ఇది సరిపోదు అని. కాకపోతే ఇది నాకి తప్పదు, నేను జీవితాంతం ఇలాగే ఉండాలని అనిపించింది. అందుకే రాజకన్యే ఒక నిర్ణయానికి వచ్చింది. తాను దోచుకున్న వస్తువులని వాళ్ళకి అప్పగించాలని. తర్వాత ఈ వైదికుడు రెండో చెట్టు నుంచి తీసుకెళ్లిన యాపిల్ రసాన్ని ఔషధంలో కలిపి ఇచ్చాడు. తన ముక్కు కూడా సరిపోయింది. అప్పుడు ముగ్గురు సైనికులు వాళ్ళు తిరస్కారాన్ని తిరిగి తీసుకుని వాళ్ళు కట్టించిన మహల్లో చాలా సంతోషంగా ఉన్నారు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.